వాక్యంలోకి వెళ్దాం. దయచేసి చాలా ప్రాముఖ్యమైన వాక్య సందేశం ప్రార్థనాపూర్వకంగా తీసుకురావడం జరిగింది. నేను 3 రాష్ట్రాల్లో వాక్య పరిచయం చేస్తున్న దేవుని కృప వల్ల నాయకత్వాన్ని బట్టి. మరి నాకు ఒక అలవాటు ఉంది, మోకాళ్ళ మీద మీకు ఇది దేవునికి కాదు, దేవుడికి ఆల్రెడీ సాష్టాంగం పడతాను ప్రతిరోజు. దేవుని జనాంగమైన మీకు మోకాళ్ళు వేసి రిక్వెస్ట్ చేస్తున్నా, శ్రద్ధగా వాక్యం వినండి. ఆల్రెడీ నాకు అన్నీ తెలుసు అలా అనుకోవద్దు. మోకాళ్ళు వేసి మరీ మిమ్మల్ని వేడుకుంటున్నాను, శ్రద్ధగా వాక్యం విని దేవుడిచ్చే జీవాన్ని కృపని పొందుకొని ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా ప్రభువు పేరిట శిరస్సు వంచి రిక్వెస్ట్ చేస్తున్నా. వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయచేసి శ్రద్ధగా చూద్దాం. 1 యోహాను 4:8 చూద్దాం. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. మన దేవుడు ఎవరో మనకి ఖచ్చితంగా తెలియాలి. మన దేవుడు ప్రేమగల దేవుడని, ప్రేమతో మనం సృష్టించుకున్నారని, తన స్వరూపాన్ని మనకి ఇచ్చారని, మనందరం నశించిపోతే ఇంకా చివరికి లాభం లేక ఆయనే దిగువచ్చారని, దేవదూతలను ఎవరినో పంపించకుండా స్వయంగా దేవుడే భూమి మీదకి వచ్చి మనకు బదులుగా మరణించి తన ప్రేమను సిలువలో వెల్లడిపరిచారని మనందరికీ తెలుసు. దేవుడు ప్రేమ స్వరూపి అని. యోనా 4:2 చూద్దాం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడువై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతిని. దేవుని వ్యక్తిత్వాన్ని చెప్తున్నాడు. యోనా ఏమంటున్నాడంటే, మీ గురించి తెలుసు, మీ మనసు తెలుసు, మీ వ్యక్తిత్వం తెలుసు, కరుణ కటాక్షము కలిగిన దేవుడు అయ్యా, నీవు అంత ఈజీగా ఎవరిని విడిచిపెట్టవు, చక్కగా కృప చూపించే దేవుడు అయ్యా అని చాలా గొప్పగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన మధురమైన మంచి లక్షణాలని వర్ణిస్తున్నారు. ఇలా మనం బైబిల్ మొత్తం పరిశీలిస్తే దేవుడు ఎవరో, దేవుడు వ్యక్తిత్వం ఏంటి, దేవుడు ఏ లక్షణాలు కలిగి ఉంటారో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఒకే చోట ఉండదు కానీ 66 పుస్తకాల్లో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా అనేక రీతిలో దేవుడు రాయించారు. మనం చాలా జాగ్రత్తగా చదవాలి బైబిల్ని. ఈరోజు టాపిక్ ఏంటంటే, అసలు దేవుళ్ళలో చాలా కోణాలు ఉంటాయి. ఒక కోణాన్ని ఈరోజు చూద్దాం. దేవుని యొక్క కోణాల్లో ఒక కోణం చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 24వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడనై ఉన్నారు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషం గల దేవుడై ఉన్నారు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. అలాగే చూద్దాం హెబ్రీ 12:29. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు. ఈరోజు నా టాపిక్ రోషం గల దేవుడు. మన దేవుడు మహారోషం గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మహారోషం గల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. నహూము 1:2 చూద్దాం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చెయ్యును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. ఇక్కడ ఆయన రోషం కనబడుతుంది. ప్రేమగల దేవుడే, కనికరం గల దేవుడే. తేడా వస్తే ఏం చేస్తారు? ఆయనకున్న పేర్లు భయంకరుడు అని, మహోగ్రతుడని, శత్రువుల్ని చీల్చి చెండేస్తారని, ఎవరిని విడిచిపెట్టరని, ప్రతీకారం తీర్చుకునే దేవుడని మనకి స్పష్టంగా ఈ వచనాల్లో అర్థమవుతుంది. చాలాసార్లు మనం చేసే మిస్టేక్ ఏంటంటే, సేవకులైనా విశ్వాసులైనా మన దేవుళ్ళు అన్ని కోణాలు మనం పట్టుకోం. మనకు నచ్చిన కోణాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అబ్బా, నా దేవుడు ప్రేమ స్వరూపి, నా దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. అది కరెక్ట్ కాదు. మన దేవుళ్ళలో ఉన్న అన్ని కోణాలు మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఒక కంపెనీలో పనిచేసే ఎంప్లాయీకి మేనేజర్ వ్యక్తిత్వం తెలియకపోతే చాలా కష్టం. మేనేజరు మంచోడే, కోపం వస్తే ఏం చేస్తాడు? జాబ్లో తప్పు చేస్తే ఉద్యోగం తీసేస్తాడా? ఇంక్రిమెంట్ కట్ చేస్తాడా? అది ఏమేం చేయగలడో అతని వ్యక్తిత్వం పూర్తిగా తెలుసుకోకపోతే ఈ ఎంప్లాయీ ఎలా పడితే అలా ఉంటే ఒక్కోసారి ఉద్యోగం పోయి రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ లోకపు అధికారుల గురించి తెలుసుకోవాలి. దానికంటే ముఖ్యంగా సర్వాధికారి గురించి, ఆయనలో ఉన్న కోణాలన్నిటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాంట్లో ఆప్షన్ లేదు. ఇప్పుడు నేను చదివించిన ఈ వచనాల భావం ఏంటంటే, మన దేవుడు రోషం గల దేవుడు, మన దేవుడు దహించు అగ్ని అయిన దేవుడు. చూడండి, దేవుడి పేరు ప్రేమస్వరూపి, అందుట్లో ప్రేమ కనబడుతుంది. ఆహా, ఆ మాట ఎంత అద్భుతంగానూ ఉన్నతంగా ఉంది.
కానీ ఇక్కడ దహించు అగ్ని అనే పేరులో అగ్ని కనబడుతుంది. ప్రేమ స్వరూపిలో ప్రేమ కనబడుతుంది. అది హాయిగాను, చక్కగాను, సంతోషంగా, సమాధానంగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. ఆ పేరంటే ప్రేమ ప్రేమ ప్రేమ. కానీ దహించు అగ్నిలో అగ్ని కనబడుతుంది. బాబోయ్, ఇంట్లో అగ్ని డేంజరే, బయట అడవుల్లో అగ్ని కాలినప్పుడు అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఎంతో నష్టాన్ని తీసుకెళ్తుంది. మన దేవుడు దహించు అగ్ని అని అన్నప్పుడు కొంచెం తెలియకుండానే మనలో ఒక భయం వస్తుంది. అంటే ఆయన పేరులో ఒక పేరు దహించు అగ్ని, రోషం గల దేవుడు. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఈరోజు మన మూల వాక్యం సబ్జెక్ట్ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. మన దేవుడు ఎవరు? రోషం గల దేవుడు. ఇప్పుడు మన దేవుడికి ఎవరు కావాలి? ఖచ్చితంగా దేవునికి కొంతమంది సేవకులు కావాలి, కొంతమంది విశ్వాసులు కావాలి. సార్వత్రిక సంఘం మంది. ఎటువంటి వ్యక్తుల్ని దేవుడు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ లోకంలో పెళ్లికి ముందు యవనస్తులు మంచి భర్త రావాలి, ఇలా ఉండాలి, మంచి భార్య రావాలి, ఇలా ఉండాలి. కంపెనీ ఎండి మా ఎంప్లాయీస్ ఇలా ఉంటే బాగుండదు, మంచి మంచి వాళ్ళు రావాలి, జ్ఞానం ఉన్నవాళ్ళు, అలా కోరుకుంటున్నట్టు దేవుడు కూడా ఖచ్చితంగా తన సార్వత్రిక సంఘంలోకి ఇటువంటి వ్యక్తులు వస్తే బాగుండని ఆశపడుతున్నారు. దేవుడు ఎవరిని ఆశపడుతున్నారో చూద్దాం. ఒక్క మాట ఇక్కడ చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. 1 రాజులు 19:9. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా, అతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై. మనం తీసుకోవాల్సిన పాయింట్ డైరెక్ట్గా దేవునికి, సృష్టికర్తకు, రోషం గల దేవుడికి ఒక ఆన్సర్ ఇస్తున్నాడు ఏలియా. నేను మహారోషం గల సేవకుడిని ప్రభువా. డైరెక్ట్గా దేవుడికే చెప్పేస్తున్నప్పుడు నువ్వు రోషం కలిగినోడేంటి అనాలి. కానీ అన్నారా? అనలా. ఎందుకని? నిజంగా రోషం కలిగినోడు ఏలియా. అక్కడ ఆ మాట భలే ఉంటుందండి. రోషం గలవాడిని అని చెప్తున్నాడా, మహారోషం అంటున్నాడా? అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రోషం అంటేనే ఎక్కువ, అరే వాళ్ళు కొంచెం రోషం కలిగిన వాళ్ళు రా, వాళ్ళకి రోషం ఎక్కువరా అని మన లోకంలో వింటూ ఉంటాం. ఇప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు? ప్రభువా నేను రోషం కలిగినోడిని అంటలా, మహారోషం కలిగినోడిని అంటున్నాడు. దానికి దేవుడు అంగీకరిస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒప్పుకొని అవును నిజమే, పద నీతో పని ఉంది ఇంకా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని చెప్పేది ఒకటే. ఫస్ట్ మీకు చెప్పాను దేవుడు ఎవరు? రోషం గల దేవుడు. ఇప్పుడు ఈ సేవకుడు ఎవరో? రోషం గల సేవకుడు. దేవుడు ఈ భూమి మీద ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎటువంటి సేవకుల కోసం, ఎటువంటి విశ్వాసుల కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? రోషం కలిగిన సేవకుల కోసం నా దేవుడు ఎదురు చూస్తున్నారు. రోషం కలిగిన విశ్వాసుల కోసం నా దేవుడు ఎదురు చూస్తున్నారు. ఆయన నిమిత్తం, ఆయన నామం నిమిత్తం, ఆయన రాజ్యం నిమిత్తం కాంప్రమైజ్ అవ్వకుండా, రాజీ పడకుండా, చివరికి ప్రాణాలైనా వదిలేసే అంత రోషం కలిగిన సేవకుల కోసం నా దేవుడు దివారాత్రులు ఎదురు చూస్తున్నారని. వాళ్ళ సేవకులైనా విశ్వాసులైనా సరే, కానీ ఖచ్చితంగా దేవుడు కోరుకునేది ఏంటంటే రోషం కలిగిన వ్యక్తిత్వం. సేవలో కానీ, పరిచర్యలో కానీ, భక్తిలో కానీ ఖచ్చితంగా రోషం ఉండాలి. ఖచ్చితంగా రోషం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి నేను ఒక్కడనే ఉన్నాను ఆ మాట భలే ఉంటుందండి. దేశంలో ఏలియా ఒక్కడే ఉన్నాడంట రోషం కలిగినవాడు. సరిపోలేదా ఏలియా దేశానికి? బ్రహ్మాండంగా సరిపోయాడు. దేశం మొత్తాన్ని ఇలా తీసుకొచ్చాడు దేవుడు వైపు. ఒక్కడే దైవజనుడు, రోషం కలిగిన దైవజనుడు. నీ కుటుంబంలో నువ్వు ఒక్కడవే, ఒక్కదానివి రోషం కలిగి ఉంటే చాలు. దేవునికి నీ కుటుంబంలో ఒక్కళ్ళున్నా నీ కుటుంబాన్ని రక్షించుకుంటారు. నీ ఊర్లో, నీ గ్రామంలో, నీ పట్టణంలో ఒక్కళ్ళున్నా చాలు రోషం కలిగిన వాళ్ళు. రోషం లేని రాజీ పడే లక్షల మంది ఉండడం కంటే రోషం కలిగిన సేవకుడు ఒక్కడుంటే చాలు, ప్రపంచం తలకిందలైపోతుంది. రోషం కలిగిన ఒక్క విశ్వాసం ఉంటే చాలు, అనేక మంది ఆశీర్వదించబడతారు అతని ద్వారా. దేవునికే మహిమ కలుగునుగాక. మనం ఈరోజు మనలో రోషం ఉందా పరిశీలించుకున్న వాక్యపు వెలుగులో. మనలో రోషం ఉందా? రోషం కలిగిన భక్తి చేస్తున్నామా, లేదా రోషం కలిగిన పరిచర్య చేస్తున్నామా, లేదా రోషం కలిగిన సేవ చేస్తున్నామా? రోషం గల దైవజనుడు అని అన్యుల చేత, బయట క్రైస్తవుల చేత మనం పిలిపించుకుంటున్నామా? ఆ సేవ కూడా అన్నిటికీ రాజీ పడిపోతాడు, మళ్ళీ కలిసిపోతాడు. ఆవిడ ఊరికే పేరుకే. పరిశీలించుకుందాం దేవుని వాక్యపు వెలుగులో. నేను రివర్స్లో వస్తాను. కొన్నిసార్లు రివర్స్లో వస్తేనే అర్థమవుద్ది. ఒక స్టూడెంట్ అంటున్నాడు,
అమ్మా నేను బాగా చదువుతానమ్మా, నేను బాగా చదువుతున్నాను తెలుసా, రోజు టయానికి వెళ్ళి టయానికి వస్తున్నాను, నేను ఎక్కడికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తలేదమ్మా అని చెప్పి ఒక యవనస్తుడు అంటే నా బంగారమే, నా ముద్దులు పెట్టే అని చాలా పొగుడుతుంది. ఇప్పుడు అయ్యగారి బండారం ఎప్పుడు బయటపడిద్ది? రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆడికి పెద్ద గుడ్డు వస్తుంది. అది తీసుకెళ్ళంగానే ఏంటిది ఇంత పెద్దగా ఉంది, ఇంట్లో నేను నువ్వు కూర్చోవచ్చురా కలిసి, నేను బాగా చదివాను కానీ సరిగ్గా నాకు మార్కులు వేయలేదమ్మా. ఏంట్రా హెడ్ మాస్టర్ నీ ఫేస్ నచ్చకపోతే మార్కులు 0 వేసి పంపించిందే. సరే నువ్వు అలాగే ఉండు, ఈలోపు నీకోసం న్యూడిల్స్ చేశాను తింటా ఉండని చెప్పి. కన్న తల్లి కదా కొంచెం జ్ఞానం ఎక్కువ ఉంటుంది. పక్క రూమ్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది, ఒరే సుబ్రహ్మణ్యం చెప్పండి ఆంటీ నీకు ఎన్ని మార్కులు? 99. అయిపోయాడు. న్యూడిల్స్ ఆపి ఈయన ఇలా న్యూడిల్స్లో వేలాడిసింది. ఇలా కొడుకుని కూడా ఇలా పెట్టుకుని, ఏరా మరి నీ ఫ్రెండ్కి సుబ్రహ్మణ్యానికి ఎంతరా అని అడిగింది. 0నమ్మా. 0. ఒక్క నిమిషం ఫోన్ ఆన్ చేసి, ఒరే సుబ్రహ్మణ్యం నీకు ఎన్ని? 99. ఈ నూడిల్స్ ఆపేశాడు. ఇంకా కొట్టమ్మా నా వీపును మీకు అప్పగించుకుంటున్నాను. వాడు చదివాడా లేదా ఎప్పుడు తెలుస్తుంది? ఎగ్జామ్లో తెలుస్తుంది, మార్కులు వచ్చినప్పుడే తెలుస్తుంది ఒక స్టూడెంట్. మన భక్తి ఎప్పుడు బయటపడిద్ది? మన సేవ మన భక్తి రిజల్ట్ను బట్టి మనం బాగా భక్తి చేస్తున్నాం లేదా చేయట్లేదు, బాగా సేవ చేస్తున్నాం లేదా చేయట్లేదు. రిజల్ట్ లేకుండా చాలామంది క్రైస్తవులు అబ్రహాము 25 ఏళ్ళు నిరీక్షించాడు. నేను అబ్రహాం తమ్ముడు కొడుకు మనవడు చెల్లి తమ్ముడు మనవడు పక్కింటి పాలేరు కొడుకు నేను. మరి నీకు దండం పెడతా. అబ్రహాం కాలంలో మనం లేవు. అబ్రహాం అంతకాలం మనం బతకం. అబ్రహాం ఎంతకాలం బతికాడు? 170 చిల్లర బతికాడు. మనం అంత బతుకుతామా? 60కే తెస్తున్నారు పడకల మీద మీటింగ్కి, 70కి కష్టం. 80 ఏళ్ళు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎవరైనా 80 ఏళ్ళు బతికితే. ఇప్పుడు మనం ఆ కాలం కాదు. చాలామంది యోబుకు వచ్చిన కష్టాలు నాకు వచ్చినాయని ఎవరు బోర్డులు పెట్టుకుంటారు. నేను యోబు దూరపు చుట్టం, అబ్రహాం బంధువుని, నేను యోసేపుకి వచ్చిన శ్రమలు నాకు వచ్చినాయి. మీ ఇష్టం అంటే మిమ్మల్ని అడిగేవాడు ఇప్పుడు ఎవరన్నా అడుగుతాడా మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నావు యోబు అని? ఎవరి ఇష్టం వాళ్ళది. రిజల్ట్ కావాలి. నేను చెప్పేది ఒకటే, సేవకుడిగా మీ సహోదరుడిగా, రిజల్ట్ లేని భక్తి వేస్టు, రిజల్ట్ రాని సేవ వేస్టు. సంవత్సరం అంతా ఆడు చాలా స్ట్రిక్ట్గా, చాలా అఫీషియల్గా, చాలా నీట్గా వెళ్ళాడు సంవత్సరం అంతా, కానీ చివరిలో 0. ఏలియా జీవితంలోంచి కొన్ని చూపిస్తాను మీకు, దానిలోంచి మనం పరిశీలించుకుందాం మన సేవ ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది. ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైన విషయం, ఈ ఏలియా జీవితంలోంచి మనం చెక్ చేసుకొని మనలో రోషం ఉందా లేదా, రోషం కలిగిన సేవ చేస్తున్నామా లేదా, రోషం కలిగిన భక్తి చేస్తున్నామా లేదా అన్నది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నా బాధ ఏంటో తెలుసా? భ్రమపరిచే ఆత్మ ఒకటి వచ్చింది. అది లేకపోతే బాగుండేది. బైబిల్లో భ్రమపరిచే ఆత్మ అని ఒకటి స్పష్టంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సాతానుగాడు ఒకటి రిలీజ్ చేశాడు ఆత్మని. ఆడి దగ్గర ఉన్న సైన్యంలో భ్రమపరిచే ఆత్మ. సేవకులు 90%, విశ్వాసులు 90% భ్రమలో ఉన్నారు. నేను బాగానే ఉన్నాను, నేను మంచి సేవ చేస్తున్నాను, నేను గొప్ప సేవ చేస్తున్నాను, నేను మంచి ప్రార్థనాపరుణ్ణి. ఎవరికాళ్ళు భ్రమలో ఉన్నారు. నా బాధ అది, నా బోధ. దయచేసి అలా ఉండకుండా ఈరోజు వాక్యపు వెలుగులో మీరు ఎలా ఉన్నారో పరిశీలించుకోండి. ఒకవేళ రోషంగా ఉన్నారా, సూపర్, నేను కూడా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను దేవుని సేవకుడిగా. రోషంగా లేరా, సరి చేసుకుండానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ చూద్దాం, 1 రాజులు 18వ అధ్యాయం 37 నుంచి 37, 38, 39. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదువనియు నీ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసి, అందరూ చూచి ఆ సన్నివేశంలో ఏలియా అనే రోషం కలిగిన దైవజనుడు ఉన్న ఆ ప్రాంతంలో, ఆ స్థలంలో ఎవరున్నారు తెలుసా? అన్యులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి ముగించక ముందే ఆకాశం నుంచి అగ్ని వచ్చి అది కాల్చివేసిన తర్వాత అందరూ బాబోయ్ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఇప్పుడు ఎవరిని బట్టి యెహోవాయే దేవుడు అంటున్నారు అందరూ? రోషం కలిగిన ఏలియాని బట్టి, రోషం కలిగిన దైవజనుని బట్టి, అతని ప్రార్థన, అతని పరిచర్ని బట్టి యెహోవాయే దేవుడు అని చెప్పి అక్కడి నుంచి సరి చేసుకొని చక్కగా జాగ్రత్తగా ఉన్నారు. అక్కడ అన్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ అన్యులు కాదా? ఆపోజిట్ వాళ్ళు లేరా? చెప్పాలి. బయలు ప్రవక్తలు ఉన్నారా? మరి వాళ్ళందరూ అన్యులే. అన్య జనాంగం ఎదుట, దేవుని జనాంగం ఎదుట
దైవజనుడు పరిచర్యని దేవుడు ప్రూవ్ చేశారండి ప్రపంచానికి. మీరు రోషం కలిగిన సేవ చేస్తే, మీరు నిజంగా రోషం కలిగిన పరిచర్య చేస్తుంటే, మీ భక్తిలో రోషం దేవుడికి నచ్చితే, మీరు అన్యుల ఎదుట, దేవుని ప్రజల ఎదుట ఘనపరచబడతారు. అది మామూలుగా ఘనపరచబడరు, చరిత్రలో మిగిలిపోయింది ఆ సన్నివేశం. చిన్న దేవుడిచ్చే ఘనత అల్లాటప్పగా ఉండదు. దేవుడు ఒకసారి ఎక్కితే సింహాసనం ఎక్కిచ్చేస్తారు. అన్యుల ఎదుట, దేవుని ప్రజల ఎదుట మీ పరిచర్య హెచ్చించబడిద్ది. ఖచ్చితంగా మీరు హెచ్చించబడతారు. అది ఉద్యోగం అయినా, బిజినెస్ అయినా, సేవ అయినా, ఏదైనా సరే. చూడండి ఒకసారి ఆ పరిచర్య ఎంతగా సక్సెస్ అయింది, ఎంతమంది ఎదుట అది గొప్పగా నిలబడిందంటే, ఎందుకు అంటే ఏలియా రోషం కలిగిన దైవజనుడు. రోషం కలిగిన సేవకులకు మాత్రమే దేవుడు ఆధిక్యత ఇస్తారు. రోషం కలిగిన విశ్వాసులకు మాత్రమే దేవుడు అటువంటి ఘనత, కీర్తి, గౌరవ మర్యాదలు ఇస్తారు. మిగతా రాజీ పడిపోతారు చూసారా, లోకానికి, దేవునికి, పాపానికి, దేవునికి. ఎవరో ఏదో అనుకుంటారు, దురభిమాన పాపంలో పడిపోతూ వాళ్ళు ఫీల్ అవుతారు, ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు, ఉద్యోగంలో మేనేజర్ ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారని చేసే వాళ్ళకి దేవుడు ఎప్పటికీ ఘనత ఇవ్వరు, కీర్తి ఇవ్వరు. ఏదో చిన్న చిన్న వస్తే అది మీరు దేవుడే ఇచ్చారని భ్రమలో ఉంటారు. దేవుడు సంబంధం ఉండదు. ఏలియాలో దేవునికి నచ్చింది ఏంటంటే రోషం నచ్చింది. ఆ ప్రవర్తన, ఆ వ్యక్తిత్వం, ఆ ప్రార్థన ఇవన్నీ దేవుడికి నచ్చినాయి. కాబట్టి నేను ఎలాగైనా ఏలియాని గణపరచాలి, అన్యుల ఎదుట గణపరచాలి, ఇశ్రాయేలు ఎదుట గణపరచాలని డిసైడ్ అయ్యారు. తరతరాలు ఉండిపోయింది ఆ సన్నివేశం. ఏలియా పరిచర్య కానీ, ఏలియా అభిషేకం కానీ, ఏలియా సేవ కానీ చరిత్రలో మిగిలిపోయింది. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకని అంటే దేవుణ్ణి అంతగా సంతోషపెట్టాడు. ఈడేంట్రా నా రూపంలో ఉన్నాడు, ఈడేంట్రా నాలాగా ప్రవర్తిస్తున్నాడు, నేను ఎలా రోషం కలిగిన దేవుణ్ణో, రోషం కలిగిన సేవ కూడా అని చెప్పి పరలోకం నుంచి అతన్ని చూసి మురిసిపోతున్నారు. అతన్ని రోషాన్ని చూసి మైమరిచిపోతున్నారు దేవుడు. అందుకే దేవుడు అంతగా హెచ్చించి గణపరిచి ఆశీర్వదించారు. అలాగే చూద్దాం వేరే వ్యక్తిని కూడా. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. చాలామంది సేవకులు చాలా పొరపాటు పడుతూ ఉంటారు. ఆ కాలంలో జరుగుతాయండి, ఈ కాలంలో ఎక్కడ జరుగుతాయండి అలాంటి కార్యాలు, ఏదో అపోస్తల కార్యంలో జరిగినాయి, శిష్యులు ఉన్న కాలంలో జరిగింది. అసలు ఎందుకు అయిపోతాయి? దేవుడి శక్తి ఎందుకు అయిపోద్దండి? ఆయన ఏమైనా ముసలోడా? మానవ శరీరం ఆయనకు ఉంది, దేవుడు కదా. మన క్యాలిక్యులేషన్ ఏంటి అసలు? అలా అనుకుంటే ఈ భూమి మీద ఎప్పటికీ మహిమ కార్యాలు జరగకూడదు. ఒకళ్ళ ద్వారా ప్రపంచానికి సంఘం రాకూడదు. ఏసన్న గారు ఒక్కళ్ళు కాదా, బైబిల్ మిషన్ దేవదాయ గారు ఒక్కళ్ళు కాదా, బక్సింగ్ గారు ఒక్కళ్ళు కాదా, వీళ్ళు వేరే జాతిలోంచి, వేరే మతంలోంచి పిలువబడి ఒక్కరు ప్రపంచానికి అలా ఉండిపోలేదా ఆశీర్వాదంగా? ఆయన నేను నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. మనలో లోపం వచ్చేసింది, మనలో రాజీ పడే తత్వం వచ్చేసింది. దేవుడా కుటుంబం అంటే కుటుంబానికి ఓటేసి దేవుడిని ఏడిపించే ప్రజలు ఎక్కువైపోయారు. దేవుడా ఉద్యోగమా, ఉద్యోగం ప్రభువా. దేవుడా బిజినెస్సా, బిజినెస్ ప్రభువా. దేవుడా డబ్బా, డబ్బు ప్రభువా. దేవుడా నీ ఆరోగ్యమా, నా ఆరోగ్యం ప్రభువా. రోషం లేని క్రైస్తవ్యం, రోషం లేని సేవకులు, రోషం లేని విశ్వాసులు ఎక్కువైపోయారు. చాలా దుఃఖకరం అండి. ఇప్పుడు పౌలు ఎంత దారుణమైన వ్యక్తి అండి. పౌలుని చూస్తే ఎవరికి జాలిదయ్యేది. అననయ్య ఏమన్నాడండి, ప్రభువా అతని జోలికి ఎందుకే బాబా, అతను ఎవరో మీకు తెలుసా? తట్టుకోలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు. అతను హింసకుడయ్యా, అతనికి ఎందుకు మీరు ప్రార్థన చేయమంటారు? మీరు అతను చచ్చిపోతే బాగుండు అన్నట్టు చెప్తున్నాడా కాదా? అనయ్య ఉద్దేశం అది కాదా? ఆడపిల్లల్ని, ఆడవాళ్ళు కొంతమంది జాలి చూపిస్తారు, చంపేశాడు, హింసించాడు. చాలా దారుణమైన వ్యక్తి అండి పౌలు. సౌలుగా ఉన్నప్పుడు అతనికి ఎంత కృప ఇచ్చారు, విశేషమైన అద్భుతాలు చేయించారంటే దేవుడు పౌలు చేత. పౌలుని పాత్రగా వాడుకొని తర్వాత అతని శరీరానికి తగిలిన క్లాత్ తీసుకెళ్తే దెయ్యం వెళ్ళిపోద్దంట. ఇప్పుడు రోజుల్లో దెయ్యాన్ని ఎలా కొట్టాలంటే రండి 10 మంది రండి, మంచి డ్రెస్ వేసుకురండి, ఎందుకైనా మంచిది ఒక చీపిరి కొట్ట కూడా తీసుకురండి, చాట కూడా తెచ్చుకోండి, తేడా వస్తే కొడతానికి. ఎంత సిగ్గుచేటండి మనకి, ఎంత దౌర్భాగ్యం అండి. మనం ఈరోజు ఎలా ఉన్నామంటే ఒక దెయ్యాన్ని ఎలగొడటానికి 10 మంది కలిసి ఎలగొడతాం ఏంటండి? అదేమన్నా దునపోతా తోయటానికి 10 మంది కలిసి? అదేమన్నా లారీ ఆగిపోయిందా? రోషం గల దైవజనుడు ఒక మాట అంటే దెయ్యం పారిపోవాలంతే, వణుకుతూ వెళ్ళిపోవాలంతే, కాలిపోతూ వెళ్ళిపోవాలి సేనామంలో. ఒక్క మాటతో దెయ్యాలు ఎలగొట్టినాడండి పౌలు. అసలు కొన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. బాబా ఏం సేవ, ఏం పరిచర్య.
అందరి ఎదుట కీర్తి ప్రఖ్యాతి వచ్చేస్తుంది, అందరి ఎదుట ఘనపరచబడుతున్నాడు. ఎందుకు? పౌలు రోషం కలిగిన సేవ చేశాడు. రాజీ పడలేదు, ఎక్కడ తక్కువ చేయలేదు దేవుణ్ణి కానీ, దేవుడి నామాన్ని కానీ. దేవుడి రాజ్యం కోసం తనను ఎక్కడ అమ్మేసుకోలేదు. రక్తం ఇచ్చిన దేవుడికి పూర్తిగా సరెండర్ అయిపోయాడే తప్ప లోకానికో పాపానికో అధికారులకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి పౌలు. కాబట్టి అతని సేవ కానీ, అతని పత్రికలు కానీ, అతని బోధ కానీ ఈరోజు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతూనే ఉన్నాం. ఎందుకని? రోషం కలిగిన అపోస్తలుడు కాబట్టి. రోషం కలిగిన దైవజనుడు అయితే నేను జనాలు ఫాలో అవుతారు, లేదా నిన్ను ఎవరు ఫాలో అవ్వరు. నువ్వు యూట్యూబ్లో వాక్యం పెట్టినా, నువ్వు ఎన్ని మీటింగ్స్ పెట్టినా నీ జోలికి ఎవడో రాడు. మనలో ఖచ్చితంగా రోషం ఉండాలి, రోషం కలిగిన సేవ చేయాలి, రోషం కలిగిన భక్తి చేయాలి. అది దేవుడు చూడాలి, మనుషులు చూడాలి. అప్పుడు దేవునికి సంతోషం కలిగి ఖచ్చితంగా ఏలియాకి ఎలాంటి పరిచర్య అప్పచెప్పారో, పౌలుకి ఎలాంటి పరిచర్య అప్పచెప్పారో, అన్యుల ఎదుట దేవుని ప్రజల ఎదుట ఎలాగా హెచ్చించారో మన పరిచర్య కూడా హెచ్చించబడుద్ది గ్యారంటీగా. ఎందుకు జరగట్లా మహిమ కార్యాలు? మహిమ గల దేవుడు కదా ఆయన, పిలిచింది ఆయనే కదా. మరి అపోస్తల కార్యంలో జరిగిన కార్యాలు ఎప్పటికీ తలుచుకుంటే హృదయం ఉప్పొంగిపోద్ది కదా. ఇలాంటి దేవుణ్ణా మనం సేవించేదని ఆశ్చర్యపోతాం కదా. మరి మన సంఘాల్లో కానీ, మన పరిచర్యలో కానీ, మన కుటుంబంలో కానీ, మన భక్తిలో కానీ ఎందుకు జరగట్లేదు మహిమ కార్యాలు? ప్రశ్నించుకుందాం మనకు మనం. నేను ఏదో గొప్పవాడిని చెప్పట్లేదు కానీ ఏదో చిన్న పాయింట్ అయినా మీకు ఉపయోగపడుతుందని ఆశ. ఎందుకు జరగట్లేదు మహిమ కార్యాలు? మన దేవుడు సర్వశక్తి గల దేవుడు కదా, మహిమ కార్యాలు చేసే దేవుడు. ఆయన ఒక్కరే మహా ఆశ్చర్య కార్యాలు చేస్తారు. నేను అది ఎలా చదువుతాను తెలుసా బైబిల్లో ఆ లైన్ని? ఆయన ఒక్కరే మహా ఆశ్చర్య కార్యాలు చేస్తారు. నేను అలా చదువుతాను. ఆయన కార్యాలు తరతరాలు చెప్పుకోవచ్చంట. ఆయన చేసే కార్యం తర్వాత తరాలు, అవునా, ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చిన విధానం తమ మనవాళ్ళకి, మనవరాలకి, ముని మనవాళ్ళకి చెప్తూ వేగుల వారిని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా, మీ దేవుడేనే బాబు, మీ దేవుడేనే బాబు, అలా చెప్పేస్తారు బాబోయ్. ఆవిడ హృదయం మండిపోతుందంట. బాబోయ్, ఏం దేవుడయ్యా మీ దేవుడు, ఏం కార్యాలయ్యా. మరి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఈరోజు మనం నిర్జీవమైన కార్యాలు చెప్పుకుంటానికి మామూలుగా అండి, చిన్న చిన్నవి అండి అంటే ఎంత దుఃఖకరం అండి. మన సాక్ష్యం వింటే గుండెలు పగిలిపోవాలి ఎదురోళ్ళకి, అంతే. మన సాక్ష్యం వింటే ఎదురోళ్ళు వాళ్ళు కూడా మీ యేసు ప్రభు గొప్పోడ్ర బాబు అనేయాలి, అంతే నామంలో. ఏలియా పరిచర్య ఎందుకు దేవుడు అంత హైలైట్ చేశారంటే ఏలియాలో రోషం ఉంది. రోషం కలిగిన దైవజనుడు. అతను చెప్తున్నాడు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు దేవుడికి, అయ్యా నేను ఒక్కడనే మహారోషం గల సేవకుణ్ణి. ఎస్, అందుకే నువ్వు నాకు కావాలి, అందుకే నీతో పనుంది, మళ్ళీ రా అని చెప్పి అతన్ని వాడుకోవటం మనం చూసాం. రెండోది సందర్భంలోకి వెళ్దాం. 2వ రాజులు 1వ అధ్యాయం 9-10 వచనాలు. వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 70 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 70 మందిని దహించెను. ఏమన్నాడండి? నేనే దైవజనుడైతే ఆకులు వచ్చి మీ మీద పండుగాక అన్నాడా? నేనే దైవజనుడైతే అగ్ని వచ్చి అనగానే కాలిబుడిదైపోయారంట. మీ ఇంట్లో గ్యాసే 3 సార్లు టిక్కు అంటే కానీ గ్యాస్ ఎలగదు. ఎంత అగ్ని వచ్చింది? మనిషిని దహించే అంత అగ్ని వచ్చేసిందండి. 51 మందిని స్మాష్ చేసేసింది. ఏంటది? సరే, కొంచెం అయినట రాజుగారికి, ఏరా 51 మంది ఎర్రే, మీరు వెళ్ళండి రా. వాడికంటే బలవంతులను పంపిస్తే, బాబో ఎక్కడ దైవజనుడు ఎక్కడా? నేనేరా, నేనే, నీకు కూడా రెడీగా ఉందని చెప్పి అగ్ని దిగునుగాక. మనోడు ఎక్కువ మాట్లాడనుకుంటా, దైవజనుడు చాలా లిమిట్గా మాట్లాడతాడు. అగ్ని దిగునుగాక, అగ్ని దిగునుగాక అంటాడు, అంతే. మళ్ళీ 51 మంది అండి. అది చిన్న విషయం కాదు. సరే, 3వసారి 50 వచ్చి, బాబు మీకు దండం పెడతా బాబు, మాట్లాడుతూ నువ్వేంటి అగ్గిపులతో కాల్చేసేటట్టు మమ్మల్ని కాల్చేస్తున్నావు, ఇదేం పనిలో కూర్చున్నావు ఏంటి? కాలు పట్టేసుకుంటాడు. 3వసారి వచ్చినప్పుడు అతను ఎంత వేడుకుంటాడంటే, ఇంకను రాజు 70 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 70 మందితో కూడా
పంపగా 70 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాల్లోని దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 70 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. రోషంగల సేవకులు ఎదుట గవర్నమెంట్ ఆఫీసర్లు సాగిలపడతారు. రోషంగల సేవకులు ఎదుట ఉన్నతమైన అధికారులు కూడా తలదించుకొని నమస్కారం పెడతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకిచ్చే ఆధిక్యత అంత గొప్పగా ఉంటుందండి. కాబట్టి మరి మీకు అటువంటి ఆధిక్యత ఉందా? అంటే మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకైనా మంచిదని సాగిలిపడిపోతున్నారా? మనలో రోషం ఉంటే దేవుడు వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర సాగిలిపడేలా చేస్తారు. మనలో రోషం లేకపోతే మనమే వాళ్ళకి సాగిలిపడతాం. ఒకసారి చూద్దాం సంఖ్యాకాండం 12:8 నుంచి. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. ఇప్పుడు రోషం కలిగినోడు దైవజనుడు ఎవరు? మోషే. ఇప్పుడు మోషే జోలికి వస్తే సొంత అక్కని సొంత అన్నయ్యని దేవుడు ఊరుకోట్ల. అహరోను, మిరియాము, మీరు నా సేవకుడితో మాట్లాడటానికి ఎందుకు భయపడలేదు అని చెప్పి తిట్టి వెళ్ళిపోతే బాగుండేది. సొంత అక్కను కూడా చూడకుండా, ఆవిడి సేవకురాలను కూడా చూడకుండా నుదుట మీద కుష్టొచ్చేలాగా కోపంతో శిక్ష వేసి వెళ్ళిపోయారండి. నేను ఇందులోంచి దైవజనుడిగా నేర్పించింది ఏంటో తెలుసా? ఏలియా జోలికి వచ్చినా, మోషే జోలికి వచ్చినా దేవుడు ఊరుకోవట్లేదు. రోషం కలిగిన సేవకుల జోలికి వస్తే దేవుడు చితక బాధేస్తారు. మ్యాక్సిమం కొరడా ఎంత ఉంటుంది? ఈ బారి నుంచి ఒక 5 అడుగులు 6 అడుగులు, గట్టిగా ఎవడైనా 10 అడుగులు కొరడా ఉంటుంది. ఆయన కొరడా తెస్తే ఎన్ని అడుగులు ఉంటుంది? ఇంకా లెక్కెట్టడానికి మన టేబుల్ సరిపోవు. అందుకని బైబిల్లో ఉంటుంది, జీవంగల దేవుని చేతిలో పడుట భయంకరం. ఇప్పుడు చూడండి, మోషే జోలికి వచ్చినందుకు అవమాన పాలు చేస్తారు మిరియాముని. మోషే జోలికి వచ్చినందుకు అహరోనికి భయం పుట్టించేశారు అంతే. ఏలియా జోలికి వచ్చినందుకు రే నా దైవజనుడిని మీరు తక్కువగా మాట్లాడతారు, చులకనగా ఏంటి మీ కింద బానిసారా నా సేవకుడు అని చెప్పి అగ్ని వచ్చి కాల్చేసిందండి. ఎవడ్రా దావీదో అన్నందుకు నాబాల్ని మొత్తి చంపేశారు. వీళ్ళందరూ బైబిల్లో వ్యక్తులు, రోషం కలిగిన సేవకులు, రోషం కలిగిన సేవ, రోషం కలిగిన భక్తి చేశారు. వీళ్ళ జోలికి వచ్చిన వాళ్ళు చరిత్రలో నెగిటివ్ సాక్ష్యాలుగా ఉండిపోయారండి. నెగిటివ్ సాక్ష్యాలుగా. మరి మీ పరిస్థితి ఏంటి? మీ జోలికి వచ్చిన వాళ్ళు భయపడుతున్నారా? లేకపోతే వెచ్చలవిడిగా వీళ్ళని అంతు చూడొచ్చురా, వీళ్ళని కామెంట్ చేయొచ్చురా, వీళ్ళని ఏడిపించచ్చురా, వీళ్ళని రోడ్డు మీద లాగచ్చురా అని ఎక్కువగా ఫ్రీడమ్ తీసుకుంటున్నారా? పరీక్షించుకోండి ఒకసారి. నేను ఖచ్చితంగా వాక్యమే మీ ముందు పెడతాను, సొంత డబ్బా అని చెప్పట్లే. నేను రోషం కలిగిన సేవకుల జోలికి వస్తే బైబిల్లో దేవుడు ఎవరినైనా విడిచిపెట్టారా? దేవుడు కలగ చేసుకున్నారా? లేకపోతే వీళ్ళే ఫైట్ చేశారా? ఇప్పుడు ఏలియా అగ్ని నమ్మటి వచ్చేస్తుందా దేవుడు పర్మిషన్ లేకుండా? దేవుడు పర్మిషన్ ఇచ్చి అగ్ని దహించే అగ్ని దేవుడు ఆయనే పంపించారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం రోషం గల సేవ చేయగలిగితే, రోషం కలిగిన భక్తి చేయగలిగితే భూమి మీద విఐపీలు అయిపోతాం మనం. ఒకవేళ లోకపు అధికారుల దగ్గరికైనా వెళ్తానికి భయపడతారో లేదో మనకు తెలియదు, కానీ మీ జోలికి వస్తానికి మాత్రం వణికిసేస్తాడు. ఆడు ఎవడైనా ఎంతటోడైనా సరే, ఏ అధికారంలో ఉన్నా దేవుడు ఆ భయాన్ని వాళ్ళలో పుట్టిస్తారు. అటువంటి కృప కావాలంటే ఖచ్చితంగా రోషం కలిగిన సేవే చేయాలి, రోషం కలిగిన భక్తి చేయాలి. చాలామందికి ఫోన్ చేసి పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ మమ్మల్ని వాళ్ళు ఊరుకోవట్లేదు, మమ్మల్ని వాళ్ళు ఇసుకిస్తున్నారు, అసలు మా స్థలం మాకు ఇవ్వట్లేదు. మీ స్థలం మీకు ఇవ్వట్లేదా? మీ స్థలం మీకు ఇవ్వకపోతే దేవుడు ఎందుకు ఊరుకుంటారు? చిత కొట్టేస్తారు కదా. మరి చిత కొడతలేదంటే అర్థం ఏంటి? మీలో రోషం లేదు, మీ పక్షాన్ని దేవుడు వ్యాజ్యం ఆడట్లేదు. నువ్వే స్థలం తెచ్చుకో. నేను ఎలా తెచ్చుకుంటాను ప్రభువా? మీరు ఉన్నారు కదా, యుద్ధము ఏహో ఏరా ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు యుద్ధం ఏహో అదే అని? ఎంతకాలం నువ్వు రోషం కలిగినోడవు అయితే ఖచ్చితంగా నేను యుద్ధం చేస్తాను రా. నీకు విషయం చెప్పనా? చెప్పండి ప్రభువా. అసలు ఆడిని రేపిందే నేను రా. ప్రభువా ఆడిని రేపింది మీరా? మీరు జోకులు వేస్తున్నారు. నువ్వు పెద్ద మరి నా చుట్టం కదరా, నీ మీద జోకులు వేయడానికి మరి నేను ఒరే రేపిందే నేను. నీలో రోషం లేదని కనీసం ఇప్పుడైనా రోషం వస్తుందని శత్రువుని రేపి అప్పచెప్పేశాను రా. దారుణం ప్రభువా, ఇలాంటి పనులు మీరు చేయొచ్చా? నువ్వు అలా ఉండొచ్చా? నువ్వు అలా చచ్చిపోయిన సేవ, చచ్చిపోయిన భక్తి చేయొచ్చా నువ్వు? అంటే అది యాక్చువల్గా మేము అలా చేయకూడదు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి పాపాన్ని ఒప్పుకొని బయటకు వచ్చి రోషం కలిగిన సేవ చెయ్యి, సరేనా? కాబట్టి చాలామందికి రోషం కలిగిన సేవ అంటే ఏంటో తెలుసా? ఇదొక ప్రాబ్లం ఉందండి.
గట్టిగా అరుస్తారండి. ఇది ఈరోజు కడప మీటింగ్లో మీ అందరూ, అది రోషం కలిగిన సేవ కాదు బాబాయ్, హార్ట్ ప్రాబ్లం సేవ. అది రోషం కలిగిన సేవ అంటే అది కాదండి. రోషం కలిగిన నిర్ణయాలు తీసుకోవాలి దేవుడి కోసం, రోషం కలిగిన జీవితం జీవించాలి దేవుడి కోసం. దేవుడు చూసి బలా నమ్మకమైన దాసుడా అని సాక్ష్యం ఇచ్చేలాగా మన వ్యక్తిత్వం, మన భక్తి, మన పరిచర్య ఉండాలి. గట్టిగా అరిసేసి దాన్ని రీసౌండ్ పెట్టి ఎకో ఏంటండి ఇదంతా. నేను మాట చెప్తాను, నువ్వు కూర్చున్న కుర్చీని బట్టి నీకు విలువ రాకూడదు, నిన్ను బట్టి కుర్చీకి విలువ రావాలి. నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ ఘనత వస్తుంది, అంతేగాని ఆ సీట్లో కూర్చుంటే నీకు కాదు ఘనత, ఆ సీటుకి ఘనత. మనం ఎలా ఉండాలి తెలుసా? జీవంగల దేవుని సైన్యం మనం, సృష్టికర్త వారసులం మనం, రోషంగల దేవుని బిడ్డలమండి, ప్రత్యేకించబడిన వాళ్ళం మనం. మనకి ప్రత్యేక హోదా ఉంటుంది, మనకిచ్చే హోదా జీవితాంతం యుగయుగాలు ఉండిపోద్ది అంతే. పేతురుకి శిష్యులకి భూమి మీద మాత్రమే హోదా ఇచ్చారా, పరలోకం ఇచ్చారా? మీ మొహాలు ఎలా ఉన్నాయంటే పరలోకం మేము వెళ్ళామా బాబాయ్, మేము చూసి వచ్చామా అన్నట్టుంది. నేను మాత్రం వెళ్ళొచ్చానేంటి? వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాడు ఎవడన్నా? పరలోకం వెళ్ళినాడు తెలిసి ఎవ్వడు రాడు. ఆ లోకం వేరే లోకం. ఒక మాట చూపిస్తాను చూడండి, అంటే రోషం కలిగిన జీవితం అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-25. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మోషే ఒక మంచి రోషం గల నిర్ణయం తీసుకొని దాని ప్రకారం జీవించాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాడా? మళ్ళీ ఐగుప్తు ధనం కానీ ఐగుప్తు భోగాన్ని కానీ ఆశించాడా? లేదు. ఇప్పుడు దేవుడికి మోషే ఎందుకు నచ్చాడు? మోషే జోలికి వస్తే సొంత అక్కని అన్నయ్యని కూడా ఎందుకు రోడ్డు మీద లాగేశారు, అవమాన పాలు చేశారు? కోరహుని ఎందుకు భూమి నెరవేర్చి మింగేలాగా దేవుడు కోపం రగులుకుంది కోరహు మీద? మోషే దేవుని నిమిత్తం, దేవుని రాజ్య నిమిత్తం ఒక వండర్ఫుల్ నిర్ణయం తీసుకున్నాడండి, అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. అంతే, రోషం కలిగిన నిర్ణయం. ఎవరన్నా మోషే పిచ్చి పట్టిందా, నీకు రాజభోగం నీది, నువ్వెవరో తెలుసా, ఫ్యూచర్లో రాజు అవుతావు. ఎవడికి కావాలా రాజు? ఎవడికి కావాలి? రాజులకు రాజు నన్ను పిలుస్తున్నారు, నేను ఆయనతో వెళ్ళిపోతా, ఆయన సేవ చేస్తాను, ఆయన రాజ్యం కడతాను. అది రోషం గల నిర్ణయం తీసుకోవడం అంటే. తీసుకుని ఏం చేశాడు? మధ్యలో చల్లారిపోయాడా? ఈరోజు మీలో రోషం గల నిర్ణయాలు ఉన్నాయా చెప్పండి. స్టేజ్ మీదకి వచ్చి కొంతమంది తీసుకోరు, అసలు దేవుడి కోసం రోషం గల నిర్ణయాలే ఉండవు, కాంప్రమైజ్ అయిపోతారు, చుట్టాలతో కలిసిపోతారు, బంధువులతో. వెళ్ళొద్దని చెప్పట్లా, కలిసిపోద్దని చెప్తున్నాను. అందరూ కావాలి మనకి, బంధువులు కావాలి, స్నేహితులు కావాలి, అందరూ కావాలి. కానీ నువ్వు కలిసిపోకూడదు. నీ భక్తి రోషం కలిగిన భక్తిగా ఉండాలి. మీరు ఏ టైప్ తెలుసా? మీరు అందరూ కాదు, కొంతమంది. ఈ స్టేజ్ ఉందనుకోండి, కింద నుంచి ఎవడన్నా చెయ్యి అడిగాడు, ఏం చేయాలి మీరు? సార్ నేనే, ఎవడో కింద నుంచి చెయ్యి అడిగాడు, అన్నా చెయ్యి అందించని, నేనేం చేయాలి? చెయ్యి అందించి పైకి లాగాలా? ఆడి కిందకి లేకపోతే నేను కిందకి వెళ్ళిపోతే నన్ను ఏమంటారు? చాలామంది క్రైస్తవులు వేరే వాళ్ళకి చెయ్యి అందించి ఈ సత్య మార్గంలోకి, ఈ ప్రేమ మార్గంలోకి తీసుకురావాలి. మనం జారిపోయి వాళ్ళ వైపుకి వెళ్ళిపోవడం ఏంటి? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంప్లాయీస్, కలిసిపోతున్నారు. వాళ్ళ బట్టలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ ఫ్రెండ్షిప్లు, దరిద్రం. ఆమద్దానికి ఎందుకండి క్రైస్తవ్యం? ప్రత్యేకంగా ఉండటానికే కదా దేవుడు పిలిచారు, ప్రత్యేకంగా జీవిస్తానికే కదా రక్తం ఇచ్చి కొనుక్కున్నారండి. రక్తం ఇచ్చి రక్తం మర్చిపోతున్నారు. అపవిత్రమైనది ఏది ముట్టద్దు, మీరు ఎవరితో పడితే స్నేహం చేయొద్దు అని దేవుడు స్పష్టంగా ఘోషించలేదా? వెళ్ళిపోవటం, ఉద్యోగంలో కలిసిపోవటం, బిజినెస్లో కలిసిపోవటం, బంధువుల ఆచారాలు, లోకపు ఆచారాలు, లోకపు అన్నీ పాటించేస్తే ఏం భక్తి, ఏం సేవ అన్నది. మోషే ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయానికి దేవుడు హృదయం కదిలించిపోయింది. ఆ నిర్ణయం పాటిస్తూ ఉండగా దేవుడికి మోషే మీద గౌరవం, విలువ, ప్రేమ పెరిగిపోతూ వచ్చినాయండి. చరిత్రలో అలా మోషే ఉండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? రోషం గల నిర్ణయం దేవుడి కోసం తీసుకొని రోషంగా జీవించాడు కాబట్టి. ఇంత హడావుడి చేస్తున్నావు కదరా, నీ గురించి చెప్పు, 2 మాటల సాక్ష్యం వింటాం. నాకు 2015లో 35 ఏళ్ళు నా వయసు, ఇప్పుడు 45. 10 ఏళ్ళ కిందట నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు రైల్వేలో, నేను ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నప్పుడు, నేను రైల్వే ఎంప్లాయీని, ఇప్పుడు కాదు. 2005లో జాయిన్ అయ్యాను. 2017 వరకు 12 సంవత్సరాలు జాబ్ చేస్తూ ఉండగా 15లో దేవుడు మా నాయకురాలను బట్టి నన్ను పిలిచారు, సేవకు రావాలి, ఫుల్ టైము వచ్చేయాలి అని. చాలా మంచి జాబ్ నాది. అప్పటికే 70,000 శాలరీ. ఎప్పుడు 2017కి. ఫెసిలిటీస్ చాలా హై రేంజ్లో ఉంటాయి నా పోస్ట్ను బట్టి. భారతదేశం అంతా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి, ఇండియా మొత్తం సంవత్సరానికి 3 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్ళే ఫస్ట్ క్లాస్ పాస్ నాకు ఫ్యామిలీ మొత్తానికి
ప్రివిలేజ్గా ఇస్తుంది గవర్నమెంట్, రైల్వే డిపార్ట్మెంటు. రైల్వే స్కూల్స్, రైల్వే కాలేజెస్, రైల్వే పాస్ చాలా హై రేంజ్గా ఉంటాయి ఫెసిలిటీస్. దేవుడు నన్ను జాబ్ చేస్తుండగా పిలిచారు. పిలవడానికి కూడా కారణం చెప్తా. ఫైనాన్షియల్ ప్రాబ్లంతో నేను చాలా నలిగిపోతున్నప్పుడు నేను ఒక సేవకుడి దగ్గరికి వెళ్తే ఆ సేవకుడి ద్వారా మా నాయకురాలు పరిచయం అయితే, దేవుడు నాయకురాల ద్వారా మీ అప్పులు తీరుస్తా, నేను నా సేవ చేయాలి, మీ మీద ప్రణాళిక ఉందని దేవుడు చెప్తున్నారంటే ఆలోచించాను. సేవ అంటే మహాభాగ్యం, అంతకన్నా ధన్యత ఉందని సరే అని సేవకి మొదలుపెట్టి కొత్తలో అలా సేవలో వెళ్తూ ఉండగా, సాతాను ఊరుకుంటాడా, మనుషులు ఊరుకుంటారా? నిజమైన సేవకి ఖచ్చితంగా నన్ను విజయవాడలో మా ఇంట్లో మా అమ్మగారు, నాకు జన్మని తల్లి, నా తోడబుట్టిన చెల్లి, అలా ఆయన అంటే మా బావగారు, కుటుంబ సభ్యులు అటు ఇటు మొత్తం 7 కూర్చొని నన్ను ఒక్కడే కూర్చోబెట్టి మర్యాదగా సేవ ఆపే, లేదు ఈ ఊళ్ళోనే విజయవాడలో పుట్టి పెరిగావు, విజయవాడలో ఉద్యోగం, విజయవాడలో కుటుంబం, అన్నీ విజయవాడే కదా, సేవ విజయవాడలో చెయ్యి అని కూర్చోబెట్టి ఇంకా అడిగేశారు. ఇంకా 7 అండి, రక్త సంబంధాలు ఉన్నారు ఎదురుగుండా. ఇప్పుడు అందరూ ఒకవైపు ఉన్నారు, నేను ఒక్కడనే ఒకవైపు ఉన్నాను. వయసు 35, ఏం అర్థం కావట్లా. ఇక్కడ సేవ చేయరా, మంచి మంచి సలహాలు ఇచ్చేస్తున్నారు అందరూ. ఇలా ఉండు, ఆ ఊరు ఎందుకు, చిన్న ఊరు ఎందుకు, 10 లక్షల మహాపట్నం వదిలి 50,000 ఉండే చిన్న ఊరికి వెళ్తావేంటి, అక్కడ ఫెసిలిటీస్ కూడా ఉండవు కదా. విపరీతమైన కౌన్సిలింగు, విపరీతమైన మంచి మంచి సలహాలు ఇచ్చేస్తున్నారు. నేను మొత్తం విన్న తర్వాత ఒక మాట చెప్పా, మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఆ ఊరే వెళ్ళి సేవ చేస్తాను, నా నిర్ణయంలో మార్పు ఉండదు. మీరు ఏమైనా అనుకోండి, చీనీ బతుకు చేయడా అన్నారు, ఆ చీనా బతుకు చేయడే, నువ్వు వేస్ట్ ఫెలో, ఆ వేస్ట్ ఫెలోనే, నువ్వు యూజ్లెస్ ఫెలో, ఆ యూజ్లెస్ ఫెలో. దేవుడి కోసం రోషంగా నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు ఎవరైతే తిట్టారో వచ్చి, బాబు వందనాలు, బాబు అయ్యగారు వందనాలు, నా దేవుడు ఆశీర్వదించారు. ఆ బంధువులు ఎదుట, ఆ స్నేహితులు ఎదుటే, ఆ చుట్టాలు ఎదుటే ఈరోజు నన్ను పైన నిలబెట్టేశారండి. రోషంగల నిర్ణయం తీసుకోకుండా నువ్వు భక్తి చేయడం వేస్ట్, రోషంగల నిర్ణయం లేకుండా సేవ చేయడం వేస్ట్. చెప్పుకోవడానికి ఏముండదండి. హై రేంజ్లో దేవుడు నాకు చూపించారు. ఇదొకటి, నేను తీసుకున్న నిర్ణయంలో ఒక రోషంగల నిర్ణయం దేవుడు రాజ్యం కోసం. రెండోది మీకు చెప్పాను, రైల్వే ఎంప్లాయీని కదా, మా కొలీగ్ ఉన్నాడు, చాలా ఇష్టం నేనంటే అతనికి, ఇద్దరం నాకన్నా 4-5 సంవత్సరాలు పెద్దోడు. అన్న నన్ను పిలుచుకుంటాం, అతను క్రిస్టియనే. ఫోన్లో నేను జాబ్ రిజైన్ చేస్తున్నానన్నా అన్న, ఇంకెంత ఉంది సర్వీస్ అన్నాడు. 22 ఏళ్ళు సర్వీస్ ఉంది రైల్వే జాబ్ అన్న. సిగ్గులేదా, బుద్ధి ఉందా, పిచ్చా, మీకు పిచ్చి పెట్టిందా? సెంట్రల్ గవర్నమెంట్ జాబు లేక చచ్చిపోతున్నారు ప్రజలు, అందులో నీ పోస్టు పెద్ద పోస్టు, ఎందుకు చేతులారా పోగొట్టుకుంటున్నావు, మళ్ళీ రాదు ఉద్యోగం, నువ్వు ఉద్యోగం చేస్తూ సేవ చేయి. ఆ రోజు ఫోన్లోనే చెప్పానండి, రోషం కలిగి చెప్పా, నేను నా దేవుడు సేవ చేస్తాను, రోషంగల సేవ చేస్తాను, నీ కళ్ళ ఎదుటే హెచ్చించబడి గణపరచబడి ఆశీర్వదించబడతాను చూడు అని ఛాలెంజ్ చేసిన 4-5 సంవత్సరాలకి అతను మా మినిస్ట్రీకి వచ్చి, బాబోయ్ ఎంత పెద్ద మినిస్ట్రీ అనుకోవాలా, ఏదో నువ్వు నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నావు అనుకున్నా, ఏదో చిన్న సేవకుడిగా బచ్చా సేవకుడిగా ఉంటావు అనుకున్నా, కానీ ఎంతమంది, ఎంత పెద్ద మినిస్ట్రీనా, ఇంత పెద్ద పరిచర్య. దేవుడు హెచ్చించే దేవుడు, రోషం కలిగిన వాళ్ళని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. రోషం గల సేవకుల కోసం, రోషం గల విశ్వాసుల కోసం ఆయన దివారాత్రులు ఎదురు చూస్తున్నారండి. కాబట్టి మీరు పరీక్షించుకోండి, మీలో రోషం ఉందా, లేకపోతే చల్లారిపోయారా, ఎక్కడికక్కడ రాజీ పడిపోతున్నారా, లేక ఎక్కడికక్కడ దేవుని మహింపరుస్తున్నారా, మళ్ళించుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన విషయం. మీకోసం నేనేదో గొప్ప చెప్పుకోవడానికి కాదు, మనందరం రోషం కలిగి జీవిస్తే ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిపోతాం మనం గ్యారంటీగా. దాంట్లోనే నాకు సంబంధించి ఒక పాయింట్ చెప్తాను. నా బోధ మొహమాటం లేని బోధ అండి. 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, 100 ప్రసంగాలు చేశాను, 3 రాష్ట్రాల్లో నేను వాక్య పరిచయం చేశాను, యూట్యూబ్లో కూడా 100 ప్రసంగాలు ఉన్నాయి. మొహమాటం ఉండదండి, అలాగని చెప్పి అడ్డగోలుగా మాట్లాడే టైపు కదా. అక్కడ పరిస్థితిని బట్టి ప్రేమతో, అమ్మా భర్తను తిట్టడం ఏంటని, దేవుడు ఎలా అంగీకరిస్తాడు మీ ప్రార్థన? భార్యాభర్తలు దేవుడు ఇచ్చిన బంధం, లోపాలుంటే మీరు సరి చేసుకోవాలి, లోపాలుంటే ప్రార్థన చేసుకోవాలి, కానీ నా ముందు భర్తని హీనపరచడం ఏంటమ్మా? దెబ్బమని మారిపోయింది. ఫస్ట్ టైం నాతో పెద్ద పెద్ద సేవకులు బ్లెస్సింగ్ ఇచ్చారు, కానీ మీలాగా కరెక్షన్ చేసిన సేవకులు లేడు. కావాలి ఈ రోజుల్లో రోషం కలిగిన సేవకులు కావాలి, రోషం కలిగిన దైవజనులు, రోషం కలిగిన విశ్వాసులు, రోషంగా జీవిస్తూ ఎదురోళ్ళకి చెప్పాలి, ఇలా ఉంటే పోతావు, నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిగుండానికి వెళ్ళిపోతావు అని ప్రేమతో చెప్పేవాళ్ళు కావాలండి. కాంప్రమైజ్. చాలామంది నాకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, ఇలా చెప్తే విశ్వాసులు ఉండరు కదా, ఇంత కఠినంగా చెప్తే విశ్వాసులు ఉండరు కదా,
నేనే ఎప్పుడు డోర్ ఓపెన్ చేసి ఉంచుతా దొబ్బేంట్రా అని. ఎప్పుడు డోర్ ఓపెన్ చేసే ఉంటుంది మా మినిస్ట్రీ డోర్, బయట దొబ్బేండి అని. మా భాష ఇది కాదు, మీ ఊర్లో ఉన్నాం కాబట్టి ఇలా మాట్లాడతాను. మా ఊళ్ళో అయితే వెళ్ళిపోండి హే అంట. మీరు కడప భాష కాబట్టి దొబ్బేండి హే అంటాను. వాళ్ళు దొబ్బరు. వాళ్ళకి సత్యం తెలిసిన తర్వాత, ప్రేమ దొరికిన తర్వాత వాళ్ళెక్కడ దొబ్బుతారు? చిచ్చి, ఈ అలవాటైపోయిందండి ఈ భాష. ఈ 2 రోజుల్లో మొత్తం ఈ భాష వెళ్ళిపోయి మా ఊరిని కూడా అందరినీ ఏదో బూతులు మాట్లాడేట్టున్నాను. ఏసే రక్తమే జయం, వెళ్ళిపోమన్నాను. నేను ఓపెన్గా ఉంటా. చాలామంది అంటారు ఇలా అయితే విశ్వాసులు ఉండరు. ఎవడు నన్ను పోషిస్తున్నాడు? నా దేవుడు తప్ప ఆయన ఎవడ పోషించట్లేదు. విశ్వాసం లేనప్పుడు మేము పోషించబడ్డాం. గవర్నమెంట్ జాబ్ వదిలేసిన తర్వాత కూడా అద్భుతంగా కాకులను పోషించినట్లు ఏలియాని మమ్మల్ని పోషించిన దేవుడు ఎప్పుడు పోషించగలరు. ఆయనలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, చచ్చిపోలేదు ఆయనలో, చావు. కాబట్టి విశ్వాసుల మీద నేను డిపెండ్ అవునండి. కెనడా దేశం నుంచి ఓ డాక్టర్ గారు ఫోన్ చేశారు. మా మెంబర్ పరిచయం చేసింది. డాక్టర్ గారు ఫిజియోథెరపిస్ట్లో చాలా స్పెషలిస్ట్, హై రేంజ్ డాక్టర్ అనమాట. నాకంటే 2-3 సంవత్సరాలు పెద్ద, బిలో 50 years. ఆయన కొంచెం ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు. దేవుడు ఇలా చెప్తున్నారు, ఇలా చెప్పమన్నారు, మీరు కరెక్ట్గా లేరు, అందుకే మీకు పనిష్మెంట్ వచ్చింది. నాతాన్ వెళ్ళి ఏం చేశాడు? దావీదు దగ్గరికి వెళ్ళి, రాజాదిరాజా, రాజా మార్తాండ, దావీదు మహారాజుకి జై, మీ కాళ్ళు ఇస్తే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాను అన్నాడా? ఆ పాపం చేసింది నువ్వే. అలాగే ఉండాలి. బాప్తీసు యోహాన్ లాగా ఉండాలి సేవకులు, ఏలియా లాగా ఉండాలి, నాతాన్ లాగా ఉండాలి. రోషం కలిగిన సేవకుల వల్ల ప్రజలు నినివే పట్టణస్థులు మారినట్టు మారిపోతారు. యేసునామములో నినివే పట్టణస్థానికి వెళ్ళి ఏం చెప్పాడు? బుజ్జి, కన్న, బంగారం 40 రోజుల్లో పోతారనగానే స్లోగా చెప్పారా? 40 రోజుల్లో మీకు ఉంటుంది. ఆయన ఏం చెప్పాడో తెలియదు, మొత్తం రాజుగారితో సహా దిగిపోయారు కింద. ఎలా చెప్పాడో మరి, ఏ రోషంతో చెప్పాడో కానీ మామూలుగా చెప్పలేదు. మనం రోషంగా అవసరాన్ని బట్టి చెప్పినప్పుడు ఎదుటోళ్ళలో భయం రావాలి. ఏలియా వెళ్ళి ఆహాబుతో చెప్తే భయపడిపోతున్నాడు. ఈరోజు ఆ భయం, ఆ పరిచర్య ఏది? క్రైస్తవ సంఘాల్లో ఆ పరిచర్య ఏదండి? స్మూత్గా, స్లోగా. దేవుడు మిమ్మల్ని నువ్వు అంత స్లోగా చెప్పావనుకో, బైబిల్లో దైవజనుడు ఏం చేయాలని ఉంది? గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అవి జరగవు ఎప్పటికీ. అప్పుడు మొత్తం ఆ సంఘం ఏమో తెలుసా? ఉయ్యాల సంఘం అయిపోద్ది. ఇంకా ఉయ్యాల ఊపుకోవడం తప్ప ఏముండదు అక్కడ. రోషం గీషం ఏమి ఉండదు. కాబట్టి నా బోధలో 10 ఏళ్లలో ఎంతమంది ఏమన్నా నేను రోషం తగ్గించుకోలేదు, బోధలో ఖండించడం మానలేదు. అదే ప్రజలకి ఈరోజు ఉపయోగపడుతుందండి. చాలామంది సేవకులు ఫాలో అవుతున్నారు, చాలామంది సేవకులు సాక్ష్యం ఇచ్చారు. తిరుపతి లాంటి ఊళ్ళో కూడా మీటింగ్ పెట్టినప్పుడు సేవకులు లెగిసి, ఇప్పటివరకు మేము రోషం కలిసి సేవ చేయలేదు, ఖండించలేదు, ఈరోజు నుంచి మా విశ్వాసం ఖండిస్తా, ఉంటే ఉన్నారు, లేకపోతే దో డాష్. అది తిరుపతి కాబట్టి వాళ్ళు వాడరు. అర్థమైందా? చేస్తే రోషం కలిగిన సేవ చేద్దాం, లేదంటే మానేద్దాం. చేస్తే భక్తి, రోషం కలిగిన భక్తి చేద్దాం, లేదంటే మానేద్దాం. ఎలాగంటే దేవుడు అంత ఈజీగా పరలోకం తీసుకెళ్ళరు. చాలా హై రేంజ్ అండి పరలోకం వెళ్ళడం అంటే, మాటలు కాదు. సేవకులకైనా విశ్వాసులకైనా ఆ లెక్క చాలా వేరుగా ఉండదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. నేను అడిగే ప్రశ్న, మీ జోలికి ఎవరైనా వస్తే దేవుడు కలగజేసుకుంటున్నారా, లేక ఆయన భలే జరిగింది, నీకు బాగా జరిగింది అని దేవుడు ఆనందిస్తున్నారా? అయ్యో నా బిడ్డ జోలికి వస్తావురా నువ్వు అని ఆయన సింహాసనం నుంచి లెగుస్తున్నారా? చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఆ సాక్ష్యాలు ఉన్నాయా? ఆయన రోషం గల దేవుడు. ఆయన తన పిల్లల జోలికి వస్తే ఊరుకోరు, తన సేవకుల జోలికి వస్తే అస్సలు కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు, తాట తీసేస్తారండి. 3వ సందర్భం చూసి ముందుకెళ్ళిపోదాం. 2వ రాజులు 2:11 చూద్దాం. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఏలియా రోషం కలిగిన సేవ చేసి దేవుని సంతోషపెట్టాడు కాబట్టి ఎలాంటి మరణం వచ్చిందండి? మరణమే లేదు అసలు. ఏంటది? నేను దాంట్లోంచి చెప్పేది ఒకటేనండి. ఈ భూమి మీద ఎవరైతే రోషం కలిగిన సేవ చేస్తారో, రోషం కలిగిన భక్తి చేస్తారో, అందరికీ ఇచ్చినట్లు కాకుండా స్పెషల్ కృపిస్తారు దేవుడు. హై రేంజ్ కృపిస్తారు, స్పెషల్ కృపిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రత్యేకమైన అభిషేకాలు ఇస్తారు, ప్రత్యేకమైన వరాలు ఇస్తారు. మోషేకి ఇచ్చినట్లు ఏలియాకి ఇచ్చారా? ఏలియాకి ఇచ్చినట్టు ఎలీషాకి ఇచ్చారా? ఎలీషాకి ఇచ్చినట్టు ఇర్మియాకి ఇచ్చారా? చెప్పాలి. ఎవరి కృప వాళ్ళది, ఎవరి ఆధిక్యత వారి. బాబు ఇది సూపర్ రాని లోపల ఇంకొకరు ఇంకో సూపర్ ఆధిక్యత ఇచ్చారు అంటే ఇప్పుడు దేవుడికి ఎంత ఇష్టమో అర్థమవుతుంది. మామూలుగా మరణంతో తీసుకెళ్ళచ్చు కదా అందరిలాగానే. అలా తీసుకెళ్తే రోషం గల సేవ చేసిన వాడికి
చెప్పబడిపోయి సేవ చేసినోడికి ఇంకా తేడా ఏముంటుందండి? అప్పుడు ఎలా చూపిస్తారు దేవుడు బైబిల్లో? అందుకని ఏం చేశారు? అగ్నిరథాలు వచ్చి పరలోకం తీసుకెళ్ళిపోయినాయి ఏలియాని. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దేవుడి కోసం ఎవరైతే రోషం కలిగి జీవిస్తారో, రాజీ పడకుండా భక్తిలో అయినా పరిచర్లో అయినా రోషం కలిగి దేవుడి చేత శభాష్ అనిపించుకుంటారో వాళ్ళకు ఉంటాయండి స్పెషల్ వరాలు, స్పెషల్ ఆధిక్యతలు, స్పెషల్ అభిషేకాలు ఉంటాయండి. అది అనుభవిస్తే తెలుస్తుంది. నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్పగలను. ఇంకో వ్యక్తిని చూపిస్తాను చూడండి, దానియేలు 1:8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. చూడండి, ఇక్కడ దానియేలు ఎవరు లేకపోయినా చెప్పకపోయినా ప్రత్యేకపరుచుకొని, బాబోయ్ నా దేహాన్ని నా పవిత్రం చేసుకోకూడదు, నేను దేవుని సొత్తుని, దేవునికి సంబంధించిన నేను రోషం కలిగి భక్తి చేయాలని ఆహారం విషయంలో మీరు చూడండి ప్రపంచవ్యాప్తంగా రకరకాల బోధలు వచ్చి కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను హిందూ నుంచి వచ్చాను, హిందూ బ్యాక్గ్రౌండ్, మా వంశంలో ఎవరికి యేసుప్రభు వారు తెలియదు. ఫస్ట్ నాకే కృప దొరికింది, నేను కన్వర్టెడ్ క్రిస్టియన్. జాబ్ చేస్తూ ఉండగా ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, నేను తిన్నాను చెప్పేవాడిని. మా కొలీగ్స్కి సీనియర్స్ కోపం వచ్చేదండి, ఒరే పనికి మాలినోడా అన్నా, ఏటన్నా నా ఇష్టం కదన్నా, నా ఇష్టం నా భక్తి, నువ్వు ఎందుకన్నా అలా? అరే నువ్వు కన్వర్టెడా బైబిల్ క్రిస్టియనా అని అడిగారు. కన్వర్టెడ్ అన్నా. ఒరే మన కొలీగ్స్ ఉన్నారు కదా, మన ఆఫీస్లో మిగతా క్రిస్టియన్స్, వాళ్ళు బైబిల్ క్రిస్టియన్స్ రా, వాళ్ళు తినేస్తున్నారు కదరా ప్రసాదం, నువ్వు తినవేంటిరా? అడు అన్యుడు. అసలు ప్రసాదం ఎందుకు తినకూడదు, బైబిల్ ఏముందో ఆయన తెలియదు కాబట్టి ఆ అన్యుడైన మా కొలిక్కి ఎవరు తప్పు, తినేసే వాళ్ళది తినకూడదా? నాదే తప్పు ఆయన దృష్టిలో. ఎంత సిగ్గు చేయడండి, బైబిల్ క్రిస్టియన్స్ తినేయటం ఏంటండి విగ్రహారాధనకు సంబంధించిన ప్రసాదాలు. దానియేలు అలా తినలేదు, ప్రాణం మీదకి వచ్చినా తినలేదు. నాకు అసలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంటే, నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి తనకేదో ప్రమాదం వచ్చినట్టు, ఏదో అవసరం ఉన్నట్టు వేడుకుంటాడు. ఇతను బతిమలాడి, సర్లే పా ఏంటేమో బాగా బతిమలాడేస్తావు, అంత కాళ్ళు పట్టుకుంటావేంటి నువ్వు, మగోడు వేయండి, అంతగా వేడుకున్నాడు. రోషం కలిగిన భక్తిలో అవసరమైతే ఎదుటి కాలు పట్టేసుకుంటాం, కాంప్రమైజ్ అవ్వకుండా ఉండటం కోసం, దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం అవసరమైతే ఎంతకైనా దిగజారిపోతాం మనం, తప్పేం కాదు. మన తండ్రిని సంతోషపెట్టడం కోసం ఏమైపోయినా పర్వాలేదండి. అది నిజమైన రోషం కలిగిన భక్తి అంటే. మరి మీకు తెలుసు, ఆ సందర్భం గుర్తు చేస్తున్నాం ఒకసారి. దానియేలు ప్రార్థన చేయకుండా అడ్డుపడినప్పుడు ఆపేశాడా? చెప్పాలి. శాసనం వచ్చిన తర్వాత ఆగాడా? ఈరోజు నేను చెప్పనా, చాలామంది నా జీవితంలో సేవలో చూశాను, చాలా దుఃఖకరం అండి. అక్కేదో తిట్టిందని, మొగుడు ఇంట్లో ప్రార్థన చేస్తే తిడుతున్నాడని మానేస్తారు ప్రార్థన, దేవుడితో సహవాసం మానేస్తారు. ఏంటంటే మా ఆయన తిడుతున్నాడు, మొగుడు తిడితే దేవుడితో తండ్రితో, నీలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేయకుండా ఉంటావు నువ్వు. అసలు నీకు బంధమేది దేవుడితో బిజినెస్ చేసే టైప్ అండి కొంతమంది. బంధమేది, తండ్రి బిడ్డల బంధం ఏదండి? అమ్మో దానియేలు ఏది ఏమైనా, అమ్మో నా తండ్రితో సహవాసం నేను ఉండగలనా? అది కదండి బంధం అంటే. మరి తెల్లవారుజామున ఏం చేసింది? సమాధుల దొడ్డుకెళ్ళి ఒక ఆడది, నా యేసుప్రభు నాకు కావాలి బాబు, నాకు ఏసే కావాలి, ఏసే ఏంటంటే అది పిచ్చి. దేవుడు అంటే పిచ్చి వాళ్ళకి. వాళ్ళు మనలో ఉంటారులే, వాళ్ళు మనలాగా రక్షించబడిన, కానీ వాళ్ళకి దేవుడితో ఒక బంధం ఏర్పాటు చేసుకున్నారు. దావీదు యెహోవా నా కాపరి అంటున్నాడు, కానీ మన కాపరి అంటలా. ఈరోజు చాలా చిన్న చిన్న విషయాలకి మానేస్తారండి భక్తిని. ఒకసారి మా మినిస్ట్రీ తరపున ప్రొడక్ట్ ఉందండి, స్థుతుల పుస్తకం. అది తీసుకొని మన మెంబరు ఎవరో ఇంటికి వెళ్తే ఆడు బెదిరించాడంట, ఇంకొకసారి పుస్తకాలు తీసుకొచ్చావని భూమి మీద కొడతా అని అన్యుడు బెదిరించాడంట. ఆవిడ నిర్ణయం తీసేసుకుంది, ఇంకా జీవితంలో నేను పరిచర్య చెయ్యను. ఏమ్మా అన్న, ఏలెత్తి చూపించాడు, ఏలెత్తి నేను చేయను ఇంకా పరిచర్య. మొహం అంతా ఉమ్ములండి, ఇక్కడ 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 మొహం అంతా అని ఉమ్ములేస్తే, నీ రక్షణ కోసం ఆయన ఇలా తుడుచుకొని ముందుకెళ్ళారా తప్ప, నన్ను ఉమ్ములేస్తారా, నేను సృష్టికర్తను కదా అని వెనక్కెళ్ళలేదండి ఆయన. వీపు చీల్చబడిన వెనక్కెళ్ళలేదు, ఉమ్ములన్నీ పడిన వెనక్కెళ్ళలేదు, ముళ్ళ కిరీటం పెట్టి నొక్కుతున్నా ఆయన వెనక్కెళ్ళలేదు. నీ రక్షణ కోసం ఆయన బలైపోయారు. ఆయన కోసం చిన్న శ్రమ పడలేవా? ఆయన కోసం చిన్న నింద పడలేవా? చిన్న మాట పడలేవా నువ్వు? అది ఒక భక్తేనా? అది ఒక పరిచర్యనా? ఎంత ఏడుస్తారండి దేవుడు. నా బిడ్డలేంటి, నేను కష్టపడితే కదా రక్షణ ఇచ్చాను, నేను నలిగిపోతే కదా, ఇన్ని రకాల శ్రమలు అనుభవిస్తే కదా నా బిడ్డ కొత్త జన్మ వచ్చింది. ఎలా మర్చిపోతున్నారు నా పిల్లలు? ఎవరో ఏదో అన్నారని. హాస్టల్లో
ఆ రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరో ఎగతాళి చేస్తారని ఒక చెల్లి అంటుంది, నేను బయటికి వెళ్ళి చేసుకుంటా. ఎందుకు నువ్వు బయటికి వెళ్ళి చేయాలి? అక్కడే చేయి, నీ ద్వారాలు రక్షించబడాలి. అక్కడే ప్రార్థన చేయి, అక్కడే మోకాలే. మనం వెనక్కి వెళ్ళకూడదు, మనం ముందుకే వెళ్ళాలి. మన దేవుణ్ణి బట్టి రోషం కలిగిన భక్తి చేయాలండి చిన్న విషయాలకి. ఎందుకంటే అహంకారులు అయిపోయారు. దీనులైతే దెబ్బలు తిన్నా ఆపరండి పరిచర్య. దీనులైతే చీ అనిపించుకున్న ఉమ్ములేసిన నా దేవుడి కోసం భరిస్తానంటారు. కానీ ఈరోజు అహం పెరిగిపోయింది క్రైస్తవులు కొంతమందికి, సేవకులు కొంతమందికి. అందుకనే ఆ పరిచర్య చేయటం మానేస్తున్నారు. ఆ రోషం తగ్గిపోయింది, భక్తిలో ఆ నాణ్యత తగ్గిపోయింది, ఆ ఉత్సాహం ఉద్యమం అన్నీ తగ్గిపోయినాయండి. ఎలా చెప్పగలం? అందరూ రోషంగా ఉంటే భారతదేశం ఈ పాటికి ఎంత మారేదండి. ఎన్ని మీటింగ్స్ జరుగుతున్నాయో, ఎన్ని క్రూసేడ్లు జరుగుతున్నాయో, మరి పర్సంటేజ్ ఎందుకు పెరగట్లేదు? రోషం లేని సేవ, రోషం లేని భక్తి జరుగుతుంది కాబట్టి. ప్రతిదిన పిల్లరా, నేను చెప్తాను, నా సేవలో నా గొంతు ఒకసారి పూర్తిగా పాడైపోయింది. స్వరపీఠిక ఉంటుంది చూసారా, కంప్లీట్గా పాడైపోయింది. అర్థమవుతుందా? అలా వాయిస్ వస్తుంది, మాట రాట్లా. హాస్పిటల్కి వెళ్ళా, ఈఎన్టీ దగ్గరికి. టీవీలో చూపించాడు నా గొంతు, అది చూపించాడు ఇక్కడ, అదంతా పాడైపోయింది. నువ్వు ఏటో నాకు తెలీదు, ఆ పాస్టర్ చెప్పండి, నెల రోజులు నువ్వు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. నువ్వు ప్రసంగాలు గిసంగాలు అన్నావు అనుకో, ఆపరేషన్ పడిద్దని సీరియస్గా చెప్పాడు. ఆపరేషన్ పడిద్ది గొంతుకి, అనవసరంగా నువ్వు రిస్క్ చేసుకోవద్దు, నెల రోజుల పాటు ఏ చెయ్యొద్దా అని డాక్టర్ చెప్పాడండి. ఎవరి కోసం? నా కోసమే కదా, గొంతు పాడైంది కదా. అలాంటి పొజిషన్కి వెళ్ళిపోయింది. అప్పుడే సంఘం అభివృద్ధి అవుతుందండి. జస్ట్ ఆ టైంలోనే సంఘం ప్రాణం విలవిలాడిపోతుంది. అవ్వట్లేదు. ఇదేంటి? గొంతుతోనే పని కదా, ప్రసంగాలు చేయాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏంటి ప్రభు ఇది? నా వల్ల అవ్వట్లేదు. నేను ప్రభువుని అడిగేశాను, పోయినా పర్లేదు గొంతు, నేను ఆగలేను ప్రభు, నేను ఆపలేను ప్రభు ప్రసంగాలు, ఆరాధన నడిపించకుండా ఆరాధన చేయకుండా ఉండలేను ప్రభు అంటే, నువ్వు చేసుకో, ఏం జరగదు, నేను చూసుకుంటా అన్నారు. ఆయన మాటతో రిస్క్ చేసి నేను విపరీతంగా ప్రసంగాలు చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ డాక్టర్ దగ్గర నేను వెళ్ళలేదు, ఆయన రాలేదండి. ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది. అది 18-19లో. తర్వాత 3 ఏళ్ల కిందట మళ్ళీ నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, చాలా హై రేంజ్. నాకు తెలియదు, రాత్రికి రాత్రే నేను కోమాలోకి వెళ్ళిపోయా. ఎవరు తీసుకెళ్లారు ఏంటి నాకేంది? లేచి కళ్ళు మూసి తెరిస్తే అపోలో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాను. ఏం జరిగింది? ఇక్కడ ఎందుకున్నా? నేను బ్లడ్ క్లాట్ అయిపోయింది, చావు బతుకుల దాకా వెళ్ళిపోయాను. అపోలో హాస్పిటల్ డాక్టర్ గారు చెప్పారు, మా పరిచారకులకి సంఘబద్ధంగా పిలిచి, మీ పాస్టర్ గారు బతుకుండాలంటే కొంచెం జాగ్రత్తగా నోరు కంట్రోల్ చేసుకోమనండి, కొంచెం వాయిస్ ఎక్కువదో వాడద్దు. మళ్ళీ అపోలో హాస్పిటల్ ఆ డాక్టర్ గారు వార్నింగ్ ఇచ్చారు, మీరు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, మీకు బ్లడ్ క్లాట్ అయింది, ఎక్కువ టెన్షన్స్ పడకూడదు, మీరు గొంతు వాడకూడదు, బ్రెయిన్ ఎక్కువ వాడకూడదని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజుకి నేను రోజుకి 7 ట్యాబ్లెట్లు 3 ఏళ్ళ నుంచి ఆయన చెప్పాడు. మరి మా సంఘం పెద్ద కూడా మరి నా మీద ప్రేమ ఉంటుంది కదా, నన్ను కాపాడుకుందామని కరెక్ట్గా డిసెంబర్ ముందు నెలల్లో జరిగింది ఇన్సిడెంట్. డిసెంబర్ అంతా నేను చాలా ఫుల్ బిజీగా ఉంటాను, ప్రేయర్స్, వాక్యాలు ఖచ్చితంగా. మళ్ళీ యథావిధిగా రిస్క్ చేసి మళ్ళీ నేను 4 రోజులు విపరీతంగా వాడబడ్డానండి దేవుడి చేతిలో. పోతావు, పోనే, ఎప్పటికైనా పోతాను కదా. మీకు మాట తెలుసా? దీనికి అర్థం చెప్పండి. మరి నాకు తెలీదు. నీ ప్రాణమును కూడా నువ్వు ద్వేషించుకుంటేనే నాకు శిష్యుడు అవుతావు. నువ్వు ప్రాణం మీదకి వస్తే ఆటోమేటిక్గా పక్క వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో భక్తి కొంచెం వరకు బాగానే ఉంటుంది, సేవ అయినా భక్తి అయినా. ప్రాణం మీదకి వస్తే బతుకుంటే బాగా చేయొచ్చు సేవ. కానీ నా జీవితంలో అలాగా సందర్భాలు వచ్చినప్పుడు రిస్క్ చేసి సేవను మాత్రం ఆపడం కానీ పరిచర్య ఆపడం చేయలేదు. ప్రాణాలకు తెగించి చేశాను పరిచర్య, రోషం కలిగిన సేవ చేయటం వల్ల. 2 సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ అపోలో హాస్పిటల్, ఇప్పటికీ 3 మంత్స్కి ఒకసారి చెకప్కి వెళ్తాను నేను. మా సంఘ పెద్ద అంటున్నారు, చేసింది ఈయనకా వేరే వాడికా, ఈయనేంటి ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు అని అడిగాడు డాక్టర్. రోషం కలిగిన సేవ చేస్తే దేవుడు ఊరుకుంటారెట్టి? ఆయనే ఆశ్చర్యపోయేంతగా మీరు సూపర్ ఉన్నారు పాస్టర్ గారు అనేలాగా నా దేవుడు నన్ను ఆరోగ్యాన్ని ఇచ్చారు. రోషం కలిగిన సేవ చెయ్యాలి, రోషం కలిగిన భక్తి చెయ్యాలి. ప్రియ దేవుని పిల్లరా, దానియేలు ఒక్కడు రోషం కలిగిన సేవ చేయటం వల్ల ఏం జరిగిందండి? భక్తి చేయటం వల్ల దానియేలుతో పాటు 3 స్నేహితులు కూడా దేశంలో హెచ్చించబడ్డారు. దానియేలుని రాజుగారు ఏం చేస్తున్నాడు? ఒక దేశంలో ఒక బానిసకి దేశం మొత్తానికి ఇన్ఛార్జ్ అయిన రాజుగారు ఏం చేస్తున్నాడు? 2:46 అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి,
దానియేలుకి సాష్టాంగ పడతాడు. రాజుగారు వచ్చి రోషం గల సేవకుడు ముందు సాష్టాంగ పడాల్సిందే ఎవడైనా సరే. సాష్టాంగ పడిపోయాడు అంతే. రాజుగారు ఎంత ఘనత ఇచ్చారు దేవుడు. దేశంలోనే ఒక బానిసగా ఉన్నోడిని దేవుడు అంచెలంచెలుగా దేశం మొత్తానికి రాజుగారి తర్వాత 3 ప్రధాన పోస్టుల్లో తీసుకెళ్ళి దానియేలు పెట్టేశారు. అప్పుడు దానియేలు అంటాడు, అబ్బబ్బబ్బబ్బ ఈ 3 కూడా ఉన్నారు, బొబ్బొబ్బొబ్బ అనగానే పో. ఆ 3 కూడా మంచి అధికారం ఇచ్చేస్తే అందరూ హ్యాపీగా ఉన్నారు. దేవుడిచ్చిన ఆధిక్యత అనుభవించారు. నేను రోషంగల నిర్ణయం తీసుకుని రోషంగల సేవ చేస్తున్నందుకు నాకు మాత్రమే కాదు, నా కుటుంబానికి కూడా ఆశీర్వాదం వచ్చేసింది. మా అమ్మగారు, మా చెల్లి కుటుంబం అందరం ఈరోజు హ్యాపీగా దేవుడిచ్చిన స్వాస్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాం. మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు. మా వంశం విగ్రహారాధన వంశం అండి. మా నాన్నగారు హిందూ టెంపుల్ కట్టారు. ధర్మకర్త కొడుకుని నేను వెళ్ళి రామాయణం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసేవాడిని. మా అమ్మ దగ్గరికి వచ్చి, ఈడెవడండి బాబు నీ కొడుకు, ఆడపిల్ల లేకపోతే మోపిల్లవాడా, ఇంత పూజలేటి చిన్న వయసులో. మా చెల్లి మాత్రం బాగా తండ్రి పడుకునేది. నేను పొద్దున్నే తెల్లవారి 4ంటికి 5ంటికి లేచి చన్నీళ్ళతో స్నానం చేసి రామాలయానికి వెళ్ళి రోజు 108 ప్రదక్షిణాలు చేసేవాడిని. అంత పిచ్చి నాకు విగ్రహారాధన అంటే. అటువంటి వ్యక్తిని అటువంటి వంశంలోంచి పిలిచి ఆయన సేవ చేసే మహాభాగ్యం దేవుడిచ్చారు. రోషం కలిగిన సేవ ఒక్కళ్ళు చేస్తే ఒక్కళ్ళ ద్వారా కుటుంబం అంతా ఆశీర్వదించబడింది, ఒక్కళ్ళ ద్వారా వంశం ఆశీర్వదించబడింది. నేను ముగిస్తున్నాను. మరి మీ భక్తిలో రోషం ఉందా?